హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్న ప్రోగ్రాం కింద యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి స్పెషల్ వీడియోస్ చేస్తున్నామండి. దాంట్లో రీక్యాప్ అనేటటువంటి దాని కింద మంత్లీ వీడియోస్ రివిజన్ చూస్తున్నాం. అందులో నవంబర్ 2020కి సంబంధించినటువంటి ఆ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. దాంట్లో పార్ట్ 1 ఇది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధితంగా టెస్ట్ సిరీస్ ఎవరైనా రాయాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ అనేటటువంటి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉందండి. అది కూడా మీరు చెక్ చేయొచ్చు. సరే, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ పాలిటీ, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఇష్యూ, గవర్నర్ యొక్క మెర్సీ పవర్ రాజీవ్ గాంధీ యొక్క కన్విక్ట్ కేసులో అంటున్నారు. రాజీవ్ గాంధీని అసాసినేట్ చేసిన కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళలో ఒక వ్యక్తికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ అనేది చాలా సంవత్సరాల నుంచి మర్సీ పిటిషన్ని కోరుతూ ఉంది. మరి తమిళనాడు గవర్నమెంట్ కూడా ఒక రెజల్యూషన్ని పాస్ చేసింది. అతనికి సంబంధించి ఎవిడెన్స్ ఏదీ లేకుండానే ఇన్ని సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు, అతను వదిలిపెట్టాలి అని. 2015లో ఎప్పుడో అతను మర్సీ పిటిషన్ పెట్టుకుంటే ఇప్పటివరకు అసలు గవర్నర్ ఏ విధంగానూ రెస్పాండ్ అవ్వలేదు. దాంతో అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇంత డిలే చేస్తారా అండి అని గవర్నర్ని ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి అన్నట్టుగా చెప్పింది. ఆ కంటెక్స్లో మనం మర్సీ పిటిషన్స్, పార్డన్ పవర్స్ అంటారు, క్షమాభిక్ష అంటాం తెలుగులో. దానికి సంబంధించి రాజ్యాంగంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్కి ఇద్దరికీ పవర్స్ ఉన్నాయి. మరి గవర్నర్కి సంబంధించిన పవర్స్ ఆర్టికల్ 161 కింద పవర్ టు గ్రాంట్ పార్డన్స్, రిప్రీవ్స్, రెస్పైట్ అండ్ రెమిషన్స్, దేనికి సంబంధించి పనిష్మెంట్స్కి సంబంధించి ఉంది. స్టేట్ యొక్క పరిధి లోపల ఆ గవర్నర్కి పవర్ ఉంటుంది. అదేవిధంగా సిఆర్పిసి కింద సెక్షన్ 432 అనేది ఉంది. దీని కింద అప్రాప్రియేట్ గవర్నమెంట్ వద్ద ఏ కండిషన్స్ ఏమీ లేకుండా ఒక పర్సన్ సెంటెన్స్ తనకు వేసినటువంటి శిక్షకు సంబంధించి క్షమాభిక్షను కోరచ్చు అని దీంట్లోనూ ఉంది. ఈ రెండింటి కింద మరి క్షమాభిక్ష పెట్టుకున్నారు అన్నారు. సరే, మరి ఈ కంటెక్స్లో మరి వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఈ పవర్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏమేంటవి? ఒకటి, కోర్ట్ మార్షల్ అంటే మిలిటరీ కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించి ఆ పనిష్మెంట్కి పార్డన్ చేసే పవర్ ఓన్లీ ఆర్టికల్ 72 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంది, గవర్నర్కి ఆ పవర్ లేదు. రెండోది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్డన్ పవర్స్ అనేటటువంటివి డెత్ పెనాలిటీ, డెత్ సెంటెన్స్కి సంబంధించి ఇవ్వచ్చు, కానీ గవర్నర్కి ఆ పవర్స్ అనేటటువంటివి లేవు. ఇవి దానికి సంబంధించిన డిఫరెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ, స్టార్ క్యాంపెయినర్ స్టేటస్, ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్. లాస్ట్ ఇయర్ మనకి ఎలక్షన్స్ టైంలో కొంతమందికి ఇచ్చినటువంటి స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ అనేది వెనక్కి తీసుకుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఆ కంటెక్స్లో అసలు ఈ స్టార్ క్యాంపెయినర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అని మనం తెలుసుకోవాలి. స్టార్ క్యాంపెయినర్ ఒక సెలబ్రిటీ కావచ్చు, నార్మల్ పొలిటికల్ లీడర్ కావచ్చు, ఎవరైనా సరే పార్టీ అనేటటువంటిది నామినేట్ చేసుకుంటుంది, వీళ్ళని మా యొక్క స్టార్ క్యాంపెయినర్గా పెట్టుకుంటున్నాము అని చెప్పి. మరి స్టార్ క్యాంపెయినర్స్ ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన విషయాలు ఉంటాయి, అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుంది. రికగ్నైజ్డ్ నేషనల్ లేదా స్టేట్ లెవెల్ పార్టీస్ అయితే 40 స్టార్ క్యాంపెయినర్స్ని, అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే 20 స్టార్ క్యాంపెయినర్స్ని నామినేట్ చేసుకోవచ్చు. మామూలుగా ఎవరినైనా క్యాంపెయిన్కి తీసుకెళ్తే ఆ మామూలుగా ఖర్చు క్యాండిడేట్ మీద పడుతుంది. క్యాండిడేట్ పెట్టే ఖర్చు ఏదైతే ఉంటుందో అది లెట్స్ ఎంపీకి అయితే 70 లక్షలు, ఇలాగా మనకి లిమిట్ అనేటటువంటిది ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అవ్వకూడదు అనమాట ఎలక్షన్ కమిషన్ ప్రకారం. సో ఇప్పుడు ఈ స్టార్ క్యాంపెయినర్స్గా పెట్టుకుంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది ఇండివిజువల్ మీద పడదు, పార్టీ ఎక్స్పెన్సెస్గా పరిగణించడం జరుగుతుంది. ఆర్పిఏ చట్టం కింద అది పార్టీ ఎక్స్పెన్సెస్. మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వీటి కింద ఇండివిజువల్కి సంబంధించి ఎక్స్పెన్సెస్లో వీటిలో ఎంత ఉండాలి అని లిమిట్స్ ఉన్నాయే, కానీ పార్టీకి ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు, అది అక్కడ లిమిట్స్ లేవు. అందుకని ఎక్కువ మంది స్టార్ క్యాంపెయినర్స్గా డిక్లేర్ చేస్తూ ఉంటారు. మరింతకీ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి? ఇది స్టాట్యూటరీ కాదు, నాన్ స్టాట్యూటరీ అంటే ఏంటి? ఒక చట్టం ద్వారా తీసుకొని వస్తే స్టాట్యూటరీ అంటారు. నాన్ స్టాట్యూటరీ అంటే ఒక చట్టంగా కాకుండా ఎగ్జిక్యూటివ్ ద్వారా తీసుకొని వస్తే నాన్ స్టాట్యూటరీ. ఇది ఈసీఐ ద్వారా రాబడిన గైడ్లైన్స్, పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్ ఏ విధంగా ఉండాలి, పొలిటికల్ అఫీషియల్స్ వాళ్ళందరికీ సంబంధించిన గైడ్లైన్స్ అన్నమాట. ఆర్టికల్ 324 కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. దానికి సంబంధించి కండక్ట్ చేయడం కోసం కొన్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేస్తుంది. మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికబుల్ అవుతుంది? ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది.
షెడ్యూల్ అనౌన్స్ చేసిన రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్కి షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. ఆ రోజు నుంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసే రోజు వరకు ఇది అప్లికబుల్ అవుతుంది. నార్మల్ ఎలక్షన్స్కి, బై ఎలక్షన్స్కి రెండింటికి కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటటువంటి వర్తిస్తుంది. నెక్స్ట్, స్పెషల్ కోర్ట్స్ని కాన్స్టిట్యూట్ చేయడము, స్పెషల్ కోర్ట్స్ని తీసుకొని రావడము. మనకి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనే పదం ఒకటి ఉంటుంది. అంటే క్రిమినల్ కేసెస్ ఉన్నటువంటి వాళ్ళు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడము, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అన్నమాట. సో ఈ కంటెక్స్లో సుప్రీంకోర్టు అనేటటువంటిది ఒక డెమోక్రసీలో మనకి పాలసీస్ ఇవన్నీ తీసుకొని రావాల్సింది వీళ్ళే. మరి వీళ్ళ మీద ఎన్నో కేసులు పెండింగ్లో ఉంటే ఏ విధంగా ట్రస్ట్ ఉంటుంది డెమోక్రటిక్ సిస్టమ్స్ మీద? అందుకని వీళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసెస్ని త్వరగా పెండింగ్ లేకుండా ఫాస్ట్ ట్రాక్తో రిజాల్వ్ చేసేసేయాలి అన్నారు. దానికి సంబంధించి 2017లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికని 12 స్పెషల్ కోర్ట్స్ని తీసుకొని వచ్చారు. 11 రాష్ట్రాల్లో తీసుకొని వచ్చారనమాట. ఎంపీస్, ఎమ్మెల్యేస్, సిట్టింగ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్కి సంబంధించిన కేసెస్ని డీల్ చేయడం కోసం. ఈ స్పెషల్ కోర్ట్స్లో 11 స్టేట్స్, ఒక్కొక్క స్టేట్లో ఒకటే ఉంటుంది కోర్టు. ఢిల్లీలో మాత్రం 2 ఉన్నాయన్నమాట. ఎక్కువ ఎంపీస్ వీళ్ళు ఉంటారు కదా, అందుకోసం. మరి ఇక్కడ వీటిని మాత్రం కేసెస్ మాత్రం ముందుకెళ్ళట్లా, ఎందుకు అని అడిగితే సుప్రీంకోర్టు ఏం సమాధానం చెప్పిందంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి దీనికి సంబంధించి. వాటిలో మొట్టమొదటిది వివిధ రకాల ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వాలి, అక్కడే డిలే అవుతుంది. రెండోది హైకోర్ట్స్ నుంచి చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి, సో వాటన్నిటి వల్ల అన్నారు. ఈ కంటెక్స్లో మద్రాస్ హైకోర్టు అనేది ఒక కమిటీని నియమించడం జరిగింది. అసలు ఈ విధంగా స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేయడం కరెక్టేనా కాదా అన్న విషయానికి సంబంధించి ఈ స్పెషల్ కోర్ట్స్ అనేటటువంటివి ఆ కమిటీ చెప్పింది ఏంటి అంటే, స్పెషల్ కోర్ట్స్ని సెటప్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ కింద ఏదైనా చట్టం ద్వారానే చేయగలం, ఎగ్జిక్యూటివ్ ద్వారా కానీ జ్యుడిషియరీ ద్వారా కానీ చేయలేము. స్పెషల్ కోర్ట్ సెటప్ చేయొచ్చు, ఉన్నాయి, కానీ అవి అఫెన్స్ సెంట్రిక్. లెట్స్ ఏ చిన్నపిల్లలకు సంబంధించిన క్రైమ్స్ ఇలాగ అఫెన్స్ సెంట్రిక్గా స్పెషల్ కోర్ట్స్ని పెట్టచ్చు, అంతేగాని అఫెండర్ సెంట్రిక్గా కాదు. అప్పుడు కొంతమందిని మనకి త్వరగా వాళ్ళ కేసులు రిజాల్వ్ చేస్తున్నామంటే ఆర్టికల్ 14 వైలేట్ చేసినట్టు అన్నారు. ప్లస్ ఒక్క స్పెషల్ కోర్టు ఎలా సరిపోద్ది ఒక్కొక్క స్టేట్కి? రెండోది, ఏ విధంగా మరి ఇప్పుడు ఎన్నికయ్యారు వాళ్ళ టైం అయిపోయింది, మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు కదా ఎమ్మెల్యేస్ ఎంపీస్గా. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఎంపీస్కి సంబంధించిన కేసే అన్నారు. ముందున్నది చూసిందంతా ఏమవుతుంది? ముందున్న ట్రయల్ అంతా కొత్త వాళ్ళ మీద మళ్ళీ ఏ విధంగా కేసు ఫైల్ చేస్తారు? ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా దీనికి సంబంధించి ఉన్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. స్పెషల్ కోర్ట్స్ అనేటటువంటివి కాన్స్టిట్యూట్ చేయడంలో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నమాట ఇవి. నెక్స్ట్ ఇష్యూ, సిబిఐకి ఇచ్చినటువంటి జనరల్ కన్సెంట్ అనే దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. రీసెంట్గా సుప్రీంకోర్టు అనేటటువంటిది రాష్ట్రాలు సిబిఐకి ఇచ్చినటువంటి జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకున్నా ఆల్రెడీ కరప్షన్ కేసెస్ వీటిలో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే ఆ కేసు ఎక్కడికి పోదు, ఆ కేసు నడుస్తూనే ఉంటుంది. కోర్టు ఒకవేళ ప్రెజుడైజ్తో ఆ కేసు పెట్టారు అని అనుకుంటే తప్ప మిగిలిన కంటెక్స్లో ఆ కేసు ముందుకెళ్తుంది అని చెప్తున్నారు. సిబిఐకి 2 రకాల కన్సెంట్స్ ఇవ్వాలి. ఢిల్లీ స్పెషల్ పోలీసెస్ ఎస్టాబ్లిష్ చట్టం అనే దాని కింద సిబిఐని ఏర్పాటు చేయడం జరిగింది. దీని కింద 2 రకాల కన్సెంట్స్ అనేవి కావాలి. ఎందుకంటే దీని యొక్క జ్యూరిస్డిక్షన్ ఢిల్లీ దాని యొక్క యూనియన్ టెరిటరీస్లో మాత్రమే ఉంది, మిగిలిన ప్రాంతాల్లో లేదు. ఢిల్లీ స్పెషల్ పోలీసెస్ చట్టం అన్నారు కదా, అందుకని ఢిల్లీ మిగిలిన ప్రాంతాల్లో, మిగిలిన వాటిలో లేదు. అందుకని వేరే రాష్ట్రాల్లో కనుక అది ఇన్వెస్టిగేషన్ చేపట్టాలంటే ఖచ్చితంగా కన్సెంట్ కావాలి. 2 రకాల కన్సెంట్స్ ఉంటాయి. ఒకటి జనరల్ కన్సెంట్, ప్రతిసారి కన్సెంట్ అడగకుండా ఒకసారి ఇస్తే ఇంకా వాళ్ళు ఏ కేసు అయినా ఆ రాష్ట్రంలో చేపట్టేలాగా. ఒకవేళ జనరల్ కన్సెంట్ ఇవ్వకపోయినా, జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకున్నా ప్రతిసారి కన్సెంట్ తీసుకోవాలి, దాన్ని స్పెషల్ కన్సెంట్ అంటారు. 8 రాష్ట్రాలు అనేవి జనరల్ కన్సెంట్ని వెనక్కి తీసుకున్నాయి. ఏమేమి రాష్ట్రాలు అవి? మిజోరాం, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్, పంజాబ్, ఇవి 8 రాష్ట్రాలు. ఇంతకుముందు ఏపీ, ఉత్తరాఖండ్ కూడా వెనక్కి తీసుకున్నాయి జనరల్ కన్సెంట్ని, మళ్ళీ వాటిని రివోక్ చేసుకున్నాయి. సో జనరల్ కన్సెంట్ అంటే కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇచ్చే జనరల్ పర్మిషన్ అని చెప్పచ్చు. సరే, మరి సిబిఐకి సంబంధించి కొద్దిగా చూద్దామా? మనకి ఇన్వెస్టిగేటివ్ అండ్ ఇంటెలిజెన్స్ బాడీస్ అని ఒక స్పెషల్ వీడియో చేశామండి మన ఛానల్లో. ప్రాజెక్ట్ సేతు అన్న దాని కింద ఉంది, వీలైతే చూడండి. అన్ని రకాల ఇన్వెస్టిగేటివ్ ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేశాం దాంట్లో.
సరే, సిబిఐ అనేటటువంటిది ఎఫ్బిఐకి సిమిలర్గా ఉండే ఒక సంస్థ. ఢిల్లీ స్పెషల్ పోలీసెస్ చట్టం అనే దాని కింద తీసుకొచ్చారు. ఇది ఇంప్లిమెంటేషన్ 1946 చట్టం అక్కడి నుంచి జరుగుతూ ఉంది. అయితే దీనికి డిపార్ట్మెంట్ డ్యూయల్ కంట్రోల్ ఉంది దీని మీద. అంటే 2 సంస్థలు దీని మీద కంట్రోల్ని కలిగి ఉన్నాయి. ఏమేంటవి? డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పెన్షన్స్ అండ్ పబ్లిక్ గ్రీవాన్సెస్, ఇది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కింద ఉంటుంది. అదేవిధంగా కరప్షన్ కేసెస్కి సంబంధించిన వాటిలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టము అనే దాని కింద సివిసి యొక్క విజిలెన్స్లో ఇది పనిచేస్తుంది. ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఇంటర్పోల్, ఇంటర్నేషనల్ పోలీస్కి సంబంధించి ఏవైనా ఇష్యూస్ ఉంటే దానికి నోడల్ ఏజెన్సీగా సిబిఐ అనేటటువంటిది పనిచేస్తుంది. ఇది యాంటీ కరప్షన్ కేసెస్ వాటికి సంబంధించిన వాటిని డీల్ చేస్తుంది. ఎన్నో రకాల కేసెస్, అదర్ కేసెస్ని కూడా డీల్ చేస్తుంది. సువోమోటోగా తనంతట తానుగా కేసెస్ని ఓన్లీ ఢిల్లీ మరియు యూనియన్ టెరిటరీస్లో తీసుకోగలుగుతుంది. మిగిలిన వాటిలో కేసెస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనకి స్టేట్స్ యొక్క పర్మిషన్ ఉండాలి. ఈ కంటెక్స్లో సిబిఐ యొక్క సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ అనేది కూడా మనకి న్యూస్లో ఉంది. సిబిఐ డైరెక్టర్ని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఢిల్లీ స్పెషల్ పోలీసెస్ ఎస్టాబ్లిష్మెంట్గా తీసుకొని వస్తారు. ఆర్గనైజేషన్కి హెడ్గా ఉంటారు. 2014 వరకు సిబిఐ డైరెక్టర్ని ఢిల్లీ స్పెషల్ పోలీసెస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం అనే దాని కింద అపాయింట్ చేశారు. ఎప్పుడైతే 2014లో లోక్పాల్ చట్టం అనేది వచ్చిందో అప్పటి నుంచి ఒక కమిటీ అనేటటువంటిది నేమ్స్ని రికమెండ్ చేస్తే దాన్ని బట్టి సిబిఐ డైరెక్టర్ని అపాయింట్ చేస్తారు. ఆ కమిటీకి హెడ్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అదర్ మెంబర్స్ వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే 10% సీట్స్ లోక్సభలో ఉండాలి. అలా లేకపోతే లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జి కానీ 3 సభ్యులతో తీసుకొని వస్తారు. హోమ్ మినిస్ట్రీ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని డిఓపిటీకి పంపిస్తుంది. ఫైనల్ లిస్ట్ని ఫైనలైజ్ చేస్తుంది అన్నమాట. ఈ కమిటీకి పంపిస్తుంది. ఆ కమిటీ ద్వారా నేమ్స్ ఇస్తే అపాయింట్మెంట్స్ అనేవి ఫైనలైజ్ చేస్తారు. డైరెక్టర్ ఆఫ్ సిబిఐ అనేటటువంటి దానికి 2 సంవత్సరాల సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉండాలి అని సివిసి చట్టంలో చెప్పబడింది. ఇందాకే అన్నాం, కరప్షన్ కేసెస్కి సంబంధించి సిబిఐ ఎవరి డైరెక్షన్లో పనిచేస్తుందన్నాము? సివిసి. అందుకే సివిసి చట్టం కింద సిబిఐ యొక్క డైరెక్టర్కి మినిమం 2 సంవత్సరాలైనా టెన్యూర్ ఉండేలాగా చూడాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇవి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి సంబంధించిన లిస్ట్ అండి. వీటన్నిటి మీద ఇందాకన్నట్టు మన ఛానల్లో వీడియో ఉంది, వీలైతే అవసరం అనుకుంటే చూడొచ్చు. నెక్స్ట్ ఇష్యూ, యాంటీ డిఫెక్షన్ లా మాస్ రెసిగ్నేషన్స్ అనేది దాంట్లో ఒక లూప్ హోల్గా ఎలా ఉంది అది. యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టము అని పిలుస్తారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. సో ఇక్కడ మనకి పార్టీ ఫిరాయింపులు అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉన్నటువంటి టైంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1985లో 10వ షెడ్యూల్ అనేటటువంటి దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద తీసుకొని వచ్చారు. దీన్ని మనం యాంటీ డిఫెక్షన్ లా అని పిలుస్తాం అన్నమాట. ఈ లా అనేటటువంటిది అటు పార్లమెంట్కి, ఇటు స్టేట్ అసెంబ్లీస్కి ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం మారకుండా ఉండేలాగా ఈ పర్టికులర్ ఒకవేళ మారితే వాళ్ళకి శిక్ష విధించేలాగా ఈ చట్టం అనేది తీసుకొచ్చారు. మరి 4 గ్రౌండ్స్ అనేటటువంటివి యాంటీ డిఫెక్షన్ లా కింద డిఫెక్షన్ జరిగింది అని చెప్పడానికి డిస్క్వాలిఫై చేస్తారు, డిఫెక్షన్ జరిగింది అంటే. సో మరి ఏంటి ఆ 4 గ్రౌండ్స్? ఒకటి, ఎలక్టెడ్ మెంబర్ తన యొక్క మెంబర్షిప్ అనేటటువంటి దాన్ని పొలిటికల్ పార్టీ నుంచి ఎన్నికయ్యాక తన మెంబర్షిప్ వదిలేశారనుకోండి అప్పుడు, లేదా ఒక ఎలక్టెడ్ మెంబర్ ఎన్నికైన సభ్యులు విప్ చెప్పినటువంటి ఇంటి పొలిటికల్ పార్టీ ద్వారా చెప్పినటువంటి దానికి ఓటు కాకుండా దానికి వ్యతిరేకంగా కానీ, లేదా ఓటు వెయ్యి అంటే నేను ఓటు వేయనని అబ్స్టెయిన్ చేసిన, లేదా ఇండిపెండెంట్గా ఎలెక్ట్ అయిన వ్యక్తి ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అయినా, నామినేటెడ్ మెంబర్స్ 6 నెలల లోపు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినా యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తుంది. ఈ డిస్క్వాలిఫికేషన్కి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఒకవేళ ఒక పార్టీ నుంచి ఎన్నికయ్యి ఆ పార్టీలో ఉండే 2/3 వంతు సభ్యులు వేరే పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే దాన్ని మర్జర్ అంటారు. అలా మర్జ్ అవుతే యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. రెండవది, ఏదైనా ఒక పర్సన్ చైర్మన్ కానీ స్పీకర్ కానీ ఎన్నికవ్వబడ్డారనుకోండి, వాళ్ళు చైర్మన్ స్పీకర్గా ఉంటూ వాళ్ళ యొక్క పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయొచ్చు. ఎందుకని? వీళ్ళు న్యూట్రల్గా ఉండాలి కదా, ఇంపార్షియల్గా న్యూట్రల్గా ఉండాలి. అందుకోసమని అవి తీసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు స్ప్లిట్ అనేది కూడా ఉండేది.
1/3 వంతు సభ్యులు ఎన్నికయ్యాక ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారచ్చు అని. కానీ దాన్ని తీసేశారు. ఇప్పుడు అది లేదు. ఓవరాల్గా యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన ఏదైనా క్వశ్చన్స్ని డీల్ చేయడానికి ఎవరికి పవర్ ఉంటుంది? స్పీకర్కి లేదా చైర్మన్కి పవర్ అనేటటువంటిది ఉంటుంది. ఈ అన్ని ప్రొసీడింగ్స్ వాళ్ళ యొక్క డెసిషనే ఫైనల్. ఈ అన్ని ప్రొసీడింగ్స్ అనేటటువంటివి లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్గా కన్సిడర్ చేస్తారు. జ్యుడిషియరీ కానీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. కానీ జ్యుడిషియరీ ఏమంది, మేము స్పీకర్ యొక్క పవర్ని, చైర్మన్ యొక్క పవర్ని క్వశ్చన్ చేయము, కానీ ఏ బేసిస్ మీద వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన జడ్జిమెంట్ ఇచ్చారు, ఆ పర్టికులర్ కేసులో నిర్ణయం చెప్పారు, బేసిస్ ఏ మెటీరియల్ ఎవిడెన్స్ని బట్టి అది అడుగుతాం తప్ప వాళ్ళకున్న పవర్ని మేము క్వశ్చన్ చేయము. కానీ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అసలు లేదు అంటే మాత్రం కుదరదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. సరే, ఇది ఏడిఎల్ గురించి. మరి దీంట్లో మాస్ రెసిగ్నేషన్స్, ఇప్పుడు ఒక పార్టీ సభ్యులుగా ఎన్నికయ్యి ఎమ్మెల్యేగానో ఎంపీగానో వాళ్ళ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే కదా ఇది అప్లికబుల్ అయ్యేది. ఎందుకు చేస్తారు అలాగా? వేరే పార్టీలో చేరడానికి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రిజైన్ చేసేస్తే, వాళ్ళ ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవికి రిజైన్ చేసేసి వేరే సభ్యత్వం తీసుకుంటే అప్పుడు ఏడిఎల్ వర్తించదు, వాళ్ళు అనుకున్నది జరిగిపోద్ది. సో దీంట్లో ఒక లూప్ హోల్గా అందుకే మాస్ రెసిగ్నేషన్స్ని మనం చూస్తున్నాము. అందుకని దీనికి రిఫార్మ్స్ కావాలి అన్నారు. అసలు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి చూడండి. ప్రిసైడింగ్ ఆఫీసర్ పవర్స్ ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ ఉండొచ్చా? డిఫెక్షన్స్ అయ్యాక ఎంత టైం లోపల డెసిషన్స్ తీసుకోవాలి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, అంటే ప్రతిసారి విప్ చెప్పినట్టే వినాలా నచ్చకపోయినా? రెసిగ్నేషన్ అనేటటువంటిది ఇప్పుడు ఒక లూప్ హోల్గా ఉంది కదా. ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఏడిఎల్ ప్రొవిజన్స్లో ఉండేటటువంటి లూప్ హోల్స్ ఆర్ ఇష్యూస్ మనం చెప్పచ్చు. వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి అన్నటువంటిది ఇంపార్టెంట్. మరి దానికి సంబంధించి కొన్ని కమిటీస్ రికమెండేషన్స్ ఇచ్చున్నాయి. అవేమేంటి? ప్రిలిమ్స్లో ఇవి కూడా అడగచ్చండి. ఏడిఎల్కి సంబంధించి క్రింద వాటిలో ఏవి దినేష్ గోస్వామి కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ అనో ఇలాగ అడగచ్చు. దినేష్ గోస్వామి కమిటీ ఎలక్టోరల్ రిఫార్మ్స్కి సంబంధించింది. ఆ కమిటీ ఏముందంటే ఓన్లీ 2 కండిషన్స్లో మాత్రమే డిస్క్వాలిఫై చేయండి. ఎన్నికై వాలంటరీగా మెంబర్షిప్ తీసేసిన, విప్ని వద్దన్న, అంతేగాని నామినేటెడ్ మెంబర్సు, ఇండిపెండెంట్ మెంబర్సు పార్టీలో జాయిన్ అవుతే దానికి ఏడిఎల్ వర్తించేలాగా చేయొద్దు. అది మేజర్గా ఏడిఎల్కి సంబంధించి దినేష్ గోస్వామి కమిటీ ఇచ్చిన రికమెండేషన్. లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏమంది? ఎగ్జంప్షన్, స్ప్లిట్స్, మర్జర్స్ 2 ఉన్నాయి కదా, అవి తీసేసేయండి అన్నారు. స్ప్లిట్స్ తీసేశారు కానీ మర్జర్స్ తీసేయలేదు. మనకి ప్రీ పోల్ అలయన్స్ అంటారు. పోల్కి ముందే గ్రూప్స్గా ఫామ్ అవుతారు కదా, అలా గ్రూప్స్లో ఫామ్ అయితేనే ఓకే వాళ్ళు ఆ పార్టీలు. అలా కాకపోతే ఏడిఎల్ వర్తించేలాగా చేయండి. విప్ ఓన్లీ ఇంపార్టెంట్ విషయాల్లోనే, ప్రతిదానికి విప్ విధించకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఉండాలి కదా. సో ఈ 3 లా కమిషన్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమందంటే ఇప్పుడు స్పీకరు, చైర్మను ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు? మెజారిటీ పార్టీ. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పార్టీలోకి ఎవరన్నా షిఫ్ట్ అయ్యింటే వాళ్ళకి న్యూట్రాలిటీ అనేటటువంటిది ఉండకపోవచ్చు. ఆ కంటెక్స్లో డెసిషన్ మేకింగ్ పవర్ ఎందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకో గవర్నర్కో ఇవ్వకూడదు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేసి వాళ్ళెందుకు డెసిషన్ తీసుకోకూడదు? ఇది కూడా చూసుకోగలగాలి అన్నట్టుగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కేసెస్లో ఎలాగ డిస్క్వాలిఫై చేస్తారు వీళ్ళు? ప్రెసిడెంట్, గవర్నర్, ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్తో, అలాగే డిఫెక్షన్ కేసెస్లో కూడా ఎలక్షన్ కమిషన్ కన్సల్టేషన్తో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్తో చేయొచ్చు కదా అనేది ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఇష్యూ 15వ ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు, ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి చైర్మన్గా ఎన్కే సింగ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారు. ఆ కమిటీ అనేది 2 రిపోర్ట్స్ని ఇచ్చింది. ముందుగా ఇంటరిమ్ రిపోర్ట్ 1 ఇయర్కి గాను ఇంటరిమ్ రిపోర్ట్ 2020-21కి ఇచ్చింది. ఆ తర్వాత ఫుల్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేసింది. లాస్ట్ ఇయర్ ఫుల్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది, అందువల్ల ఇది మనకు న్యూస్లో ఉంది. మనకి రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం అనేది ఆర్టికల్ 280 కింద అపాయింట్ చేయబడుతుంది. కంపోజిషన్, ఎంతమంది సభ్యులు ఉండాలి అన్నది పార్లమెంట్ ద్వారా డిసైడ్ చేయబడుతుంది. అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్వాలిఫికేషన్స్ ఏంటి వీళ్ళకి? పార్లమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. వన్స్ ఇన్ 5 years అపాయింట్ చేస్తారు. ఇది టెంపరరీ బాడీ, రిమూవల్ అలా ఏమీ ఉండదు. ఇది ఆ సభ్యులు మళ్ళీ వేరే గవర్నమెంట్ జాబ్స్లో జాయిన్ అవ్వచ్చా? ఆ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. మరి వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అన్నీ కంపల్సరీగా? ఇది అడ్వైజరీ మాత్రమే, కాకపోతే జనరల్గా చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని మ్యాండేటరీగా ఇంప్లిమెంట్ చేయాలండి? లేదు. సరే, మరి ఫైనాన్స్ కమిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి?
రైట్. ఫస్ట్, ఇది బ్యాలెన్సింగ్ వీల్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం. సెంటర్ స్టేట్స్ మధ్యలో ఉండేటటువంటి ఫిస్కల్ ఫెడరలిజంని ఫండ్స్ ట్రాన్స్ఫర్ ద్వారా వీటి ద్వారా బ్యాలెన్స్ చేయడానికి చూస్తుంది. ఫిస్కల్ ఇష్యూస్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఇప్పుడు జిఎస్టీ ఇలాంటి వాటిలో ఏమైనా ఉంటే వాటికి సంబంధించి సజెషన్స్ ఇస్తుంది. ఎఫిషియెంట్గా రీసోర్స్ అలొకేషన్ ఎలా చేయాలి దానికి సంబంధించి సజెషన్స్ ఇస్తుంది. లోకల్ బాడీ రిసోర్సెస్ని ఎలా ఆగ్యుమెంట్ చేసుకోవాలని స్టేట్ ఫినాన్స్ కమిషన్ని గైడ్ చేస్తుంది. దానివల్ల ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీగా మనం చెప్తాము. సరే, మరి దాని రికమెండేషన్స్ చూద్దామా? 14 మరియు 15వ ఆర్థిక సంఘం యొక్క రికమెండేషన్స్ చూడండి. కంపారిటివ్గా 15వ ఆర్థిక సంఘం అనేటటువంటిది 15% అనేటటువంటిది 2011 సెన్సస్ని బట్టి పాపులేషన్కి క్రైటీరియా ఇచ్చింది. ఏరియా 15%, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ 15%, ఇన్కమ్ డిస్టెన్స్ 45%, ఫస్ట్ టైం డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనేది యాడ్ చేసింది. ట్యాక్స్ ఎఫర్ట్ కూడా ఫస్ట్ టైం యాడ్ చేసింది. ఈ రెండింటికి కలిపి 15% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. దీంతో కంపేర్ చేసి చూడండి. ఇవి కాకుండా ఓవరాల్గా రికమెండేషన్స్లో వర్టికల్ డెవల్యూషన్ అంటే సెంటర్ నుంచి స్టేట్స్కి మనీ ఇస్తే దాన్ని వర్టికల్ డెవల్యూషన్ అని, ఆ మనీ మొత్తాన్ని 41% ఇమ్మన్నది వర్టికల్ డెవల్యూషన్లో. ఆ 41% ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి, దానికోసమే ఈ ఫార్ములా అనమాట. ఇక్కడ చూపించిన ఫార్ములా రెవెన్యూ షేరింగ్ ఫార్ములా అనేది హారిజాంటల్ డెవల్యూషన్ కోసమే 41% అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. మిలియన్ ప్లస్ సిటీస్ ఛాలెంజ్ ఫండ్ అంటాం. ఈ మిలియన్ ప్లస్ సిటీస్ ఛాలెంజ్ ఫండ్ అనే దాని కింద 10 లక్షల పైనగా జనాభా ఉండే సిటీస్లో 100% గ్రాంట్స్ అనేవి వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇవ్వాలి. డిఫెన్స్ మరియు ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి మోడర్నైజ్ చేసేందుకు సపరేట్ ఫండ్ అనేది పెట్టాలి. జిఎస్టీకి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చావేంటి? మల్టిపుల్ స్లాబ్స్ అనేవి ఇప్పుడు ఉన్నట్టుగా చాలా స్లాబ్స్ రావడం వల్ల ఏం ఉపయోగం? గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అన్నాము. సో మల్టిపుల్ ట్యాక్స్ స్లాబ్స్ని తీసేయాలి. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే రా మెటీరియల్ మీద ఎక్కువ ట్యాక్స్, ఫినిష్డ్ గుడ్ మీద తక్కువ ట్యాక్స్ వేయడం, అలాంటివి తీసేయాలని. ఏదైనా జిఎస్టీకి సంబంధించి గొడవ వస్తే దాన్ని సరిచేసుకోవడానికి ఒక కన్సల్టేటివ్ మెకానిజం లాంటిది ఉండాలి అని. ఇవన్నీ కూడా మన యొక్క ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్. నెక్స్ట్ ఇష్యూ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కునాల్ కర్మ కేస్. కునాల్ కర్మ కమీడియన్, స్టాండప్ కమీడియన్. సో ఆయన జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఒక కమెంట్ చేయడంతో అతన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు కింద అరెస్ట్ చేశారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ అంటారు. కోర్టు యొక్క రెస్పెక్ట్ని, డిగ్నిటీని లోయర్ చేసేలాగుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాము. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టము అనేటటువంటి దాని కింద దాని గురించి చెప్పడం జరిగింది. రాజ్యాంగంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఉంది, కానీ డిఫైన్ చేయలేదు. ఏది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, ఏ చర్య చేపడితే దాన్ని కంటెంప్ట్ అనాలి అన్నది డిఫైన్ చేయలేదు. బట్ ఆర్టికల్ 129, ఆర్టికల్ 215 కింద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటి దాని గురించి చెప్పారు. 129 కింద సుప్రీంకోర్టు, 215 కింద హైకోర్ట్స్కి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్ ఉంది అని. మరి ఈ చట్టం కింద కంటెంప్ట్ పవర్స్ అనేవి 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాము. ఒకటి సివిల్ కంటెంప్ట్ అని, 2 క్రిమినల్ కంటెంప్ట్ అని అంటాము. సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటి? విల్ఫుల్గా డిసోబీడియన్స్ చేస్తే దాన్ని సివిల్ కంటెంప్ట్ అని. క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి? కోర్టు యొక్క అథారిటీని లోవర్ చేసేలాగా లేదా కోర్టుకు సంబంధించి ఇంటర్ఫియర్ అయినా, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ని అబ్స్ట్రక్ట్ చేసినా మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేదిగా పిలుస్తాము. అయితే ఈ చట్టంలోనే సెక్షన్ 5లో ఫేర్ కమెంట్స్ అనేవి ఫైనల్గా కంటెంప్ట్గా చూడకూడదు అని ఉంది. కానీ ఏది ఫేర్ కమెంట్, ఏది ఫేర్ క్రిటిసిజం ఎవరు చెప్పాలి? జ్యుడిషియరీనే ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఈ కంటెక్స్లో రీసెంట్గా ఇది ఎందుకు కాంట్రవర్సీ అయింది అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుందా? ఒక లిమిట్ దాటకూడదు. కానీ దానికి ఎక్సెప్షన్స్ అనేవి కూడా ఏంటి అన్నది ఆర్టికల్ 19(2)లో మెన్షన్ చేస్తున్నారు. మరి ఈ కంటెక్స్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటిది ఆర్టికల్ 19(1)(a) ఏ కమెంట్ చేసినా జ్యుడిషియరీ అనేది కంటెంప్ట్ అంటే ఎలాగా? ఈ ఆర్టికల్ 19(2)లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటిది మెన్షన్ చేసిందా? చేయలేదు. మరి అలాంటప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి కంటెంప్ట్ అనేటటువంటిది వ్యతిరేకం అవుతుంది కదా, అది ఇక్కడ ఇష్యూ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ, ఒపీనియన్ పోల్స్ని బ్యాన్ చేయాలి అన్నటువంటి డిమాండ్.
మనకి ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్ ఒపీనియన్ పోల్స్ అనేటటువంటివి ఇండివిజువల్స్లో ఓటర్స్లో ప్రెజుడైసెస్ని తీసుకొని వచ్చే అవకాశం ఉంది, అలా చేస్తున్నారు, కావాలని ఒపీనియన్ పోల్స్ మ్యానిపులేట్ చేసి వాటిని కూడా బ్యాన్ చేయాలి అన్నారు. అసలు ఒపీనియన్ పోల్స్ అంటే ఏంటి, వాటిని ఎందుకు బ్యాన్ చేయాలో చూద్దామా. ఒపీనియన్ పోల్స్ అంటే ప్రీ ఎలక్షన్ సర్వేస్ని చేపడతారు. చేపట్టిన తర్వాత ఓటర్స్ యొక్క వ్యూస్ ఏంటి అని దాని ఒపీనియన్ పోల్స్లో చెప్తూ ఉంటారు. మనకు సెక్షన్ 126 కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద సెక్షన్ 126 కింద ఒపీనియన్ పోల్ అనేటటువంటిది కానీ ఎగ్జిట్ ఎనీ అదర్ పోల్ అనేటటువంటిది కానీ ఎలక్షన్కి 48 గంటల ముందు వాటిని బ్యాన్ చేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అనే వాటిని మనకు కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంటే ఓటింగ్ జరగగానే బయట నిలబడుకొని మీరు ఎవరికి ఓటేశారు అని అడిగి దాని నుంచి ఎగ్జిట్ పోల్స్ చెప్పడం, అది నెక్స్ట్ ఫేజెస్లో జరగబోయే ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. అందుకని ఎగ్జిట్ పోల్స్ని సెక్షన్ 126A అనే దాని కింద బ్యాన్ చేయడం జరిగింది. సో ఎనీవే ఎగ్జిట్ పోల్స్ అనేవి అన్రిలయబుల్గానే ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ వచ్చారు. ఇక్కడ మనకి ఒపీనియన్ పోల్స్ అనేటటువంటివి అలోడే, 48 గంటల ముందు మాత్రం ఇవ్వకూడదు అదనమాట. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రొవిజన్ అనేది జనరల్ ఎలక్షన్కి వర్తిస్తుంది, బై ఎలక్షన్స్కి కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ ఇష్యూ రెక్యూజల్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్. రెక్యూజల్ అంటే తను ఆ పర్టికులర్ కేసు నుంచి తప్పుకోవడాన్ని రెక్యూజల్ అని పిలుస్తారనమాట. సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ ఎవరైనా సరే జడ్జెస్ తమ యొక్క లీగల్ ప్రొసీడింగ్స్ నుంచి ఆ పర్టికులర్ కేసు నుంచి తప్పుకోవడాన్ని రెక్యూజల్ అని పిలుస్తారు. మనకి ఇండియాలో రెక్యూజల్ అనేటటువంటిది జడ్జి తనంతట తానే ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నప్పుడు రెక్యూజ్ చేసుకుంటారు. లెట్సే తన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయిన కేసు, అలాంటి వాటిలో రీజన్స్ ఏం కూడా చెప్పాల్సిన అక్కర్లేదు. లెట్సే కొంతమంది జడ్జెస్ దీనివల్ల నేను రెక్యూజ్ అవుతున్నానండి అంటారు, కొంతమంది రీజన్స్ కూడా చెప్పరు. ఇంకొన్ని కేసెస్లో లాయర్స్ పార్టీస్ వాళ్ళే అడుగుతారు మీకు ఇలా ఉందండి అని, అప్పుడు అది రెక్యూజల్ చేసుకుంటారు, చేసుకోకపోవచ్చు కూడా. ఒకవేళ రెక్యూజల్ చేసుకుంటే చీఫ్ జస్టిస్కి, హైకోర్టు అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు వేరే వాళ్ళకి ఆ కేసుని అలొకేట్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఏ విధంగా రెక్యూజల్ చేసుకోవచ్చు, ఎక్కడ మ్యాండేటరీగా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి కంప్లీట్గా గైడ్లైన్స్ కానీ రూల్స్ కానీ ఏమీ లేవు రెక్యూజల్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్కి సంబంధించి. నెక్స్ట్ ఇష్యూ 1 నేషన్ 1 ఎలక్షన్. దీన్నే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని కూడా పిలుస్తారు. ఇండియన్ ఎలక్షన్స్ అనేటటువంటి వాటిలో లోక్సభకి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి డైరెక్ట్ ఎలక్షన్స్ కదా అండి. ఆ డైరెక్ట్ ఎన్నికలు, ప్రత్యక్ష ఎన్నికలు అనేవి సింక్రనైజ్ చేయాలి, రెండు ఒకేసారి కండక్ట్ చేయాలి. ఒకే రోజని కాదు, ఒకేసారి. అంటే మేబీ 4-5 ఫేజెస్ కొన్ని ఫేజెస్లో కండక్ట్ చేయొచ్చు, ఒకేసారి ఒకే రోజు కాదు. అయితే వీటిలో లోకల్ బాడీ ఎన్నికలు రావండి. ఎందుకని? లోకల్ బాడీ ఎలక్షన్ స్టేట్ సబ్జెక్ట్స్, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదు. వాటిని కండక్ట్ చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే సపరేట్ బాడీ ఉంది, స్టేట్స్ వాటిని కండక్ట్ చేస్తాయి కాబట్టి. అయితే ఇదేమన్నా కొత్తనా? సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాదు, జమిలీ ఎన్నికలు అంటారు తెలుగులో. ఇదేం కొత్త కాదు. 1952లో మొట్టమొదటి ఎన్నికలు ఇలానే జరిగాయి, 57, 62, 67 వరకు ఇలానే జరిగాయి. ఆ తర్వాత మధ్యలో కొన్ని గవర్నమెంట్స్ రిజైన్ చేయడము, కొన్ని డిజాల్వ్ అవ్వడము, నో కాన్ఫిడెన్స్ మోషను ఇలా రావడంతో ఒకదానికి ఎన్నికల టైమింగ్స్ మారుతూ వచ్చాయన్నమాట. మరి అసలు ఎందుకు కావాలండి జమిలీ ఎన్నికలు? కానివ్వు, ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు కానివ్వు. 5 సంవత్సరాలు కదా లోక్సభకి, లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి టైము. 5 సంవత్సరాలు అయిపోగానే ఎన్నికలు కండక్ట్ చేయనివ్వండి. ఏమవుతుంది? ఎందుకు కావాలి అసలు ఈ జమిలీ ఎన్నికల యొక్క నీడ్ ఏంటి? చూడండి, ప్రతిసారి సంవత్సరం పొడుగునా ఎక్కడో ఒక చోట ఎన్నికలు ఉంటూనే ఉంటాయి, అసెంబ్లీ ఎన్నికలని అదని ఇదని. కాస్ట్ ఎక్కువ అవుతుంది. పాలసీస్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పెడతారు. అప్పట్లో ఈ ప్రోగ్రామ్స్ తీసుకోకూడదు, ఇవి చేయకూడదు అని చెప్తుంటారు. మరి దానివల్ల పాలసీ పెరాలసిస్ వస్తుంది, అడ్మినిస్ట్రేటివ్గా కాస్ట్ ఎక్కువ అవుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి కూడా గవర్నెన్స్ కంటే కూడా పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్రజలు ఓట్ వేయాలి కదా, ఈ పాలసీ రావాలి, ఓటింగ్ కోసమే కొత్త పాలసీస్ తీసుకొని రావడం ఇలా చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి అయితే బోల్డ్ రిఫార్మ్స్ డెసిషన్ తీసుకోగలదు గవర్నమెంట్ అన్న ఉద్దేశంతో అన్నమాట. అయితే దీనికి ఆర్గ్యుమెంట్స్ అగేనెస్ట్గా కూడా కొన్ని ఉన్నాయి. అవేంటి? ఫెడరల్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ వెస్ట్ బెంగాల్ ఎన్నికైందండి. సో నెక్స్ట్ ఇయర్ కొన్ని ఎన్నికలు జరుగుతాయి, ఇయర్ కొన్ని జరుగుతాయి. వాళ్ళకి ఇంకా టెన్యూర్ ఉండగానే డిజాల్వ్ చేసేసేయండి. జమిలీ ఎన్నికలు అంటే ఎలా కుదురుతుంది?
లేదు, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఆ గవర్నమెంట్ పడిపోవాలి అనుకున్నారు. మరి అలాంటప్పుడు ఎలా పెడతారు? జమిలీ ఎన్నికలంటే తీసేయలేరు. ఇలాగా ఇష్యూస్ ఉన్నాయి కదా. అది ఫెడరల్ ఇష్యూస్ తీసుకొస్తుంది. డెమోక్రసీ ఫెడరలిజంలో ఫోర్స్ చేయలేము. అదేవిధంగా రీజనల్ పార్టీస్ ఒకేసారి ఎన్నికలైతే సెంటర్ అజెండానే డామినేట్ చేస్తుంది రీజనల్ పార్టీస్ యొక్క అజెండా కంటే. అకౌంటబిలిటీ, ఇప్పుడు ప్రతిసారి ఎన్నికలుంటే అమ్మో వీళ్ళు ఓట్ వేయరేమో అని కొంతైనా జాగ్రత్తతో ఉంటారు కదా. ఇవి దానికున్న అగెనెస్ట్ ఆర్గ్యుమెంట్స్. అయితే నీతి ఆయోగ్ ఏమందంటే యూకేలో ఫిక్స్డ్ టర్మ్ పార్లమెంట్స్ అనేవి ఉంటాయి. ఇంత టర్మ్ అని ఉంటుంది. అలాంటివైనా తీసుకొని రావచ్చు, లేదా 2 ఫేజెస్. మరి ప్రతి సంవత్సరం అన్ని చోట్ల ఎక్కడో ఒక చోటు కాకుండా 5 సంవత్సరాల్లో కొన్ని స్టేట్స్ అన్నీ ఒక జతగా, ఇంకొన్ని స్టేట్స్ ఒక జతగా ఇలా చేసి 2 సార్లు ఎన్నికలు చేస్తే, ఇలాగా కొన్ని రికమెండేషన్స్ అనేవి నీతి ఆయోగ్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ హిస్టరీ మరియు ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన ఇష్యూస్ చూద్దామండి. ఫస్ట్ జల్లికట్టు అనేటటువంటిది మనకి ప్రతి సంవత్సరము కూడా సంక్రాంతి ఆ టైంలో జరిగే స్పోర్ట్ అనమాట. 2000 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ట్రెడిషనల్ స్పోర్ట్ ఇది. మనకి తమిళనాడులో బాగా ఫేమస్. ఇది వైలెంట్ స్పోర్ట్. బుల్ టేమ్ చేయాలి, దాన్ని పట్టుకొని కంట్రోల్ చేయాలి. సో మదురై, తిరుచిరాపల్లి, తేని, పుడుక్కోటి ఇలాంటి దుండిగల్ ఈ జిల్లాల్లో బాగా ఫేమస్ అన్నమాట తమిళనాడులో. సో ఈ తమిళనాడుకు సంబంధించిన హార్వెస్ట్ ఫెస్టివల్ పొంగల్, మనం సంక్రాంతి అంటాం, ఆ టైంలో ఈ ఫెస్టివల్ బాగా జరుపుతారు. కంగయమని, పులికులమని, ఉంబలచరి అని, బార్గుర్ అని, మలై మడ్డు అని, ఇవన్నీ బ్రీడ్స్, ఈ క్యాటిల్ బ్రీడ్స్ అన్నమాట. సో నేటివ్ బ్రీడ్స్, ఇవి ఫేమస్ అన్నమాట. ఆ పర్టికులర్ టైంలో జల్లికట్టులో వీటిని వాడతారు. మరి దీనికి సంబంధించిన కాంట్రవర్సీ ఏంటి అంటే 2011లో సెంటర్ అనేటటువంటిది యానిమల్స్కి సంబంధించి క్రూయాలిటీ వీటిని ప్రొహిబిట్ చేస్తున్న ఆ గైడ్లైన్స్ కింద బుల్స్ అనేటటువంటి వాటిని ట్రైనింగ్ మరియు ఎగ్జిబిషన్ నుంచి ప్రొహిబిట్ చేశారు. 2014లో మరి జల్లికట్టును బ్యాన్ చేయాలని పెటా అంటారు. ఈ ఎన్జిఓ అనేటటువంటిది వెళ్ళింది, సుప్రీంకోర్టు బ్యాన్ చేస్తున్నాము ఈ సెంటర్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం అన్నారు. అయితే దీన్ని స్టేట్ గవర్నమెంట్ ఛాలెంజ్ చేసింది. ఆర్టికల్ 29 మాకుంది కదా, అంటే ప్రతి రాష్ట్రం కూడా దాని యొక్క ఓన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇది మా కల్చర్, మీరు ఎలా ఇంటర్వ్యూన్ అవుతారు? అయితే మిగిలిన వాళ్ళు రైట్స్ ఆఫ్ యానిమల్స్, మరి వాటికి కూడా రైట్స్ ఉంటాయి కదా, ఇలాగా ఆర్గ్యుమెంట్ అనమాట. ఇలాంటి స్పోర్ట్స్ కంబాలా అంటారు. కర్ణాటకలో ఇది ఫేమస్. తమిళనాడు, కర్ణాటకలో తప్ప మిగిలిన వాటిలో బుల్ రేసింగ్, దీన్ని 2014 తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత ప్రొహిబిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ సార్నా రిలీజన్. జార్ఖండ్ అనేటటువంటి గవర్నమెంట్ అనేటటువంటిది స్పెషల్ అసెంబ్లీ సెషన్ ఒకదాన్ని కన్వీన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సార్నా రిలీజన్ అనే దానికి సంబంధించి, అంటే సెన్సెస్ 2021లో మీ రిలీజన్ ఏంటి ఇలా లిస్ట్ ఇస్తారు. దాంట్లో ఈ సార్నా ట్రైబల్ రిలీజన్ అనేది లేదు, దాన్ని యాడ్ చేయండి అని. సార్నా ఫెయిత్ని బిలీవ్ చేసేవాళ్ళు నేచర్ వర్షిప్ చేస్తారు. జంగిల్, జమీన్ అనేటటువంటివి వాళ్ళ యొక్క ప్రైమరీ ఇదన్నమాట. 32 ట్రైబల్ గ్రూప్స్, ఎస్పెషల్లీ వాళ్ళలో చాలామంది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఈ రిలీజన్ని ఫాలో అవుతున్నారు. చాలామంది హిందూ రిలీజన్, క్రిస్టియానిటీ వీటికి మారుతున్నారు. ఇక్కడ నేమ్స్ కూడా ఆ విధంగానే రాసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళ యొక్క రిలీజియస్ ఐడెంటిటీ వాళ్ళకు ఉండాలి కదా, దానికోసం సార్నా రిలీజన్ అని దాన్ని కూడా లిస్ట్ ఆఫ్ రిలీజన్స్ అన్న దాంట్లో యాడ్ చేయండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేశారు. మరి ఎవరు డెసిషన్ తీసుకోవాల్సింది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటటువంటిది ఫైనల్గా దీనికి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. అది తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు యాడ్ అవుతుంది. నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించిన ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ ఇష్యూ లుహ్రీ హైడ్రో ప్రాజెక్ట్. లుహ్రీ హైడ్రో ప్రాజెక్ట్ అనేటటువంటిది ఎక్కడుంది, ఏ నది మీద నిర్మించడం జరుగుతుంది, ఇలా అడగచ్చు. సత్లజ్ అనేటటువంటి నది మీద లుహ్రీ అనేటటువంటి ప్రాజెక్టు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించడానికి క్యాబినెట్ కమిటీ అనేటటువంటిది ఆమోదం తెలపడం జరిగింది. సత్లజ్ నది మీద షిమ్లా కులు అనేటటువంటి డిస్ట్రిక్ట్లో, ఈ పర్టికులర్ హిమాచల్ ప్రదేశ్లో లుహ్రీ హైడ్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి గాను గవర్నమెంట్ అనేది ఆమోదం తెలపడం జరిగింది. ఒకసారి మరి సట్లజ్ రివర్ గురించి చూద్దామా. సట్లజ్ రివర్ అనేటటువంటిది మానస్ సరోవర్ మరియు రాక్షస్ లేక్స్ ఇక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇలా పంజాబ్లోకి ప్రవహించి, పంజాబ్లో హారికే అనేటటువంటి ప్లేస్లో బియాస్ నది అనే దాంతో కలిసి అలా బార్డర్ రెండిటికి మరి ఇండియా పాకిస్తాన్ మధ్య బార్డర్ ఏర్పరిచి పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. పాకిస్తాన్లోకి వెళ్ళిన తర్వాత రావి రివర్ అని, చీనాబ్ రివర్ అని,
జీలం రివర్ అనేవి దీంట్లో కలుస్తాయి. ఇది కొంత దూరం ప్రవహించాక వెళ్ళి ఇండస్ రివర్లో సింధు నదిలో కలుస్తుంది. అది ఈ సట్లజ్ రివర్ యొక్క కోర్స్ అన్నమాట. మానస్ సరోవర్, రాక్షస లేక్స్, నార్త్ వెస్టర్లీ కోర్స్ అంటే ఇలా వచ్చి ఇలా టర్న్ అవుతుంది. షిప్కీలా అనేటటువంటి మౌంటైన్ పాస్ దగ్గర టర్న్ అయ్యి లోపలికి వస్తుంది. ఇది డీప్ జార్జెస్ని ఏర్పరుస్తుంది. సట్లజ్ నది మీద బాక్రా అనేటటువంటి డ్యామ్ని నిర్మించడం జరిగింది. బియాస్ అనేటటువంటి నది దగ్గర ఎక్కడైతే కలుస్తుందో ఇక్కడ హారికే అంటాము, అది రామ్సార్ వెట్లాండ్. ఇక్కడ మిథాన్ కోట్ అనేటటువంటి దాని కింద ఇండస్ నదిలో ఇక్కడ కలుస్తుంది అనమాట. ఓవరాల్గా దాని లెంగ్త్లో సుమారుగా 1000 కిలోమీటర్స్ ఇండియన్ టెరిటరీలోనే ప్రవహిస్తుంది సట్లజ్ అనేటటువంటి నది. నెక్స్ట్ ఇష్యూ సాగ్జామ్ వ్యాలీ. ఈ సాగ్జామ్ వ్యాలీని చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్గా చెప్తున్నారు. దీని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు, ఎప్పుడు పీఓకే అంటున్నాము. కానీ పాకిస్తాన్ అనేటటువంటిది 1963లో అంటే ఇండియా చైనా యుద్ధం తర్వాత ఈ వ్యాలీని చైనాకి గిఫ్ట్గా ఇచ్చేసింది. అది ఇల్లీగల్ బార్డర్ అగ్రిమెంట్, కుదరదుది. ఎందుకని? మన ప్రాంతం అది. సో చైనా ఆక్యుపేషన్లోనే ఉన్నటువంటి కాశ్మీర్ టెరిటరీ అది. అక్సై చిన్తో పాటు ఇది కూడా వాళ్ళ యొక్క కంట్రోల్లోనే ఉంది. చైనా పాకిస్తాన్ కొల్యూడయ్యి ఈ విధంగా చేశాయి. దీని గుండా సీపెక్ వెళ్తుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఇదేమో సాగ్జామ్ వ్యాలీ, ఇదేమో గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్స్. ఇలాగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది వెళ్తూ ఉంది. ఇది మనం దీన్ని ఖండించాలి. ఈ సాగ్జామ్ వ్యాలీని కూడా బార్డర్ అగ్రిమెంట్లో వచ్చేటప్పుడు ఈ సాగ్జామ్ వ్యాలీని కూడా చూడాలి. ఇక్కడ మధ్యలో ట్రై జంక్షన్ ఉందా, ఈ ఏరియా సియాచిన్ గ్లేషియర్, ఇది ఇండియా యొక్క కంట్రోల్లో ఉంది. సియాచిన్ గ్లేషియర్ అంటాము. నెక్స్ట్ ఇష్యూ లదాఖ్ యొక్క గ్లేషియర్ లేక్ అవుట్బర్స్. లదాఖ్లో 2014లో గ్లేషియర్ లేక్, మంచు ఖండం కరిగిన దానివల్ల ఏర్పడిన లేక్ ఏదైతే ఉందో దాని యొక్క అవుట్బర్స్ జరగడం జరిగింది. గ్యా అనేటటువంటి విలేజ్ని హిట్ చేయడం జరిగింది. అంటే గ్లేషియర్స్ ఏవైతే రిట్రీట్ అవుతాయో అవి కరుగుతాయి. అవి కరిగినప్పుడు వాటి నుంచి వచ్చే వివిధ రకాల సెడిమెంట్స్ అన్నీ కలిసి ఈ విధంగా డిపాజిట్ అవుతాయి. ఇక్కడ డిపాజిట్ అయినటువంటివి ఒకవేళ ఇలా బ్రీచ్ అయ్యి కిందికి వచ్చేసినా, లేదా కొన్ని గ్యాప్స్ వచ్చేసి దీని లోపల నుంచి ఇలా బయటకు వచ్చేసిన గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ జరుగుతుంది. మరి రీసెంట్గా ఈ గ్లేషియర్ లేక్ అవుట్బర్స్కి కారణం ఏంటి అనే దాన్ని రీసెర్చర్స్ చెప్పడం జరిగింది. అందువల్ల గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ అనేటటువంటిది న్యూస్లో ఉంది. ఇక్కడ మొరైన్ అంటే ఏంటండి? దీని నుంచి వచ్చేటటువంటి వివిధ రకాల సెడిమెంట్స్ అన్నిటినీ, గ్లేషియల్ సెడిమెంట్స్ని మొరైన్ అని పిలుస్తారు. సరే, ఈ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ అంటే ఏంటో, అది ఏ విధంగా లదాఖ్లో జరిగిందో చూద్దాం. గ్లాఫ్ అంటారు. ఇది గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ అన్నమాట. డ్యామ్ అనేటటువంటిది ఏదైతే, డ్యామ్ అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ డ్యామ్ కాదు, న్యాచురల్గా ఇలా అడ్డుకట్టలాగా ఉంటుంది. అది ఇలా చాలా రీజన్స్ వల్ల ఇలా బ్లాస్ట్ అయి బయటకు వస్తుంది. వాటర్ ప్రెషర్ పెరిగినా, ఎరోజన్ అయినా, అవలాంచ్ అనేది జరిగినా, హెవీ స్నో వచ్చినా, ఎర్త్క్వేక్, వల్కనిక్ ఎరప్షన్, ఇలా వీటన్నిటి వల్ల ఇది బయటికి రావచ్చు. అలా కాకుండా అది రీజన్ కాదు అంటున్నారు. దీనికి ఇంకేం రీజన్ మరి? దానికి టన్నల్ లాగా పడింది. అంటే ఇలాగా ఉండేటటువంటి లేక్కి ఇక్కడ చిన్న గ్యాప్ వచ్చింది. దేనివల్ల? ఐస్ అనేటటువంటిది మెల్ట్ అవ్వడం వల్ల ఇక్కడ గ్యాప్ వచ్చింది. దీని నుంచి సడన్గా వాటర్ ఇలా వచ్చేసాయి. దానివల్ల మనకి ఈ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ జరిగింది. అంటే స్పిల్ ఓవర్ అవ్వలేదు, టనలింగ్ అనేది జరిగింది. దానివల్ల గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ అయింది అని చెప్తున్నారు. గ్లాఫ్ అనేది ఇంపార్టెంట్ అండి. హిమాలయాస్ అనేటటువంటివి క్లైమేట్ చేంజ్ వీటి వల్ల చాలా థ్రెట్స్ని ఎదుర్కొంటున్నాయి. వాటిలో వన్ ఆఫ్ ద థ్రెట్స్ ఈ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ రావడము. నెక్స్ట్ ఇష్యూ టిగారే, ఇథియోపియాలోని ప్రావిన్స్ ఇది. ఇక్కడ నార్త్ వైపున ఉంటుంది, ఇథియోపియాలో పైన. దానికి పైన ఎరిట్రియా అనే కంట్రీ ఉంటుంది. ఇదంతా మనకి ఇథియోపియా అనే దేశం అన్నమాట. ఇథియోపియా అనే దేశము. ఇటు సైడు జిబౌతి అనేటటువంటి కంట్రీ ఉంటుంది. ఇదంతా సోమాలియా అనే దేశము. సోమాలియా, ఇథియోపియా, ఎరిట్రియా, జిబౌతి, ఈ నాలుగుటిని కలిపి హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తారు. ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనేటటువంటివి రెడ్ సీ మరియు ఏడెన్ సీ దగ్గరలో ఉన్న గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఈ మధ్యలో ఉండేది బాబ్ ఎల్ మాండబ్ అనే స్ట్రైట్ జలసంధి. బాబ్ ఎల్ మాండబ్ అనేటటువంటి జలసంధి ఇక్కడ ఉంది. సరే, ఇక్కడ గొడవ ఏంటి చూద్దాం. టిగారే రీజన్ అన్నది నదర్న్ మోస్ట్ ప్రావిన్స్ ఇథియోపియాలో. టిగారియన్, ఇరోబ్, కున్మా అనే పీపుల్ వాళ్ళ యొక్క హోమ్ల్యాండ్. మాకు సపరేట్గా ఇండిపెండెన్స్ కావాలి ఇలాగా అడుగుతున్నారు. దీన్ని రీజన్ 1 అని చెప్తాము. దానికి నార్త్ వైపున ఎరిట్రియా ఉంది. సూడాన్ అనేది వెస్ట్ వైపున, సూడాన్ అనేటటువంటిది ఇటు సైడ్ వెస్ట్ సూడాన్ ఉంది. అహ్మారా అనేటటువంటి సౌత్ వైపున అఫర్ రీజన్,
అహమారా, అఫర్ ఇవి రెండు ఇథియోపియాలోనే. అవి సౌత్ మరియు ఈస్ట్కి ఉన్నాయి ఈ రీజన్. ఇంతకుముందు ఈ ఎరిట్రియా మరియు ఇథియోపియా మధ్యలోనూ కాన్ఫ్లిక్ట్ ఉండేది. దాన్ని బార్డర్ రిజల్యూషన్ చేసుకున్నారు. దానికి గాను ఇథియోపియా యొక్క ప్రైమ్ మినిస్టర్కి మరి నోబెల్ పీస్ బహుమతి కూడా లభించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ సివిల్ కాన్ఫ్లిక్ట్ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఎంత వీలైతే అంత త్వరగా దీన్ని టాక్స్ ద్వారా రిజాల్వ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ, కొలంబో పోర్ట్ సిటీ. అసలు ఈ కొలంబో పోర్ట్ సిటీ ఏంటి, అది ఎక్కడుంది? కొలంబో అనేటటువంటిది శ్రీలంకకి వెస్ట్రన్ తీరంలో ఉంది. ఇక్కడ కాలు అనేటటువంటి రివర్ యొక్క తీరంలో ఇది ఉంది. కాలు నది ఒడ్డున ఇది ఉంది. మరి కొలంబో పోర్ట్ సిటీ ప్రాజెక్ట్ అనేది చైనా ద్వారా నిర్మితమైన ప్రాజెక్ట్. చైనా అనేటటువంటిది కొలంబో యొక్క పోర్ట్ సిటీని డెవలప్ చేసింది. దీన్ని ఒక ఫైనాన్షియల్ సెంటర్గా డిక్లేర్ చేయడం జరిగింది. 2015లో దీని నిర్మాణం మొదలు పెడితే 2020కి ఇది పూర్తవ్వడం జరిగింది. కొలంబో పోర్ట్ సిటీ అని పిలుస్తున్నాం. అది కాకుండా ఇక్కడ హంబన్తోట అని, ట్రింకోమలే అని ప్లేసులు గుర్తెచ్చుకోండి. హంబన్తోట అనేది ఇంపార్టెంట్. ఈ గల్లే అనేటటువంటివి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్ ఇవన్నీ. నెక్స్ట్ ఇష్యూ, ఫ్రాంటియర్ హైవే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో బార్డర్ ఏరియాస్ తవాంగ్ రీజన్ నుంచి ఇండో మయన్మార్ బార్డర్ వరకు ఇలాగ బార్డర్కి దగ్గరలో ఒక నేషనల్ హైవే వెళ్ళాలి. దాన్ని ఫ్రాంటియర్ హైవే అని, అరుణాచల్ ప్రదేశ్ హైవే అని ఇలాగా రకరకాల నేమ్స్తో పిలుస్తాము. చూడండి, అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే అని, లేదా మాగో తింగ్బు విజయనగర్ బార్డర్ హైవే అని పిలుస్తామన్నమాట. మెక్మోహన్ లైన్, ఇండియా మరియు చైనా బార్డర్లో చైనాకి బార్డర్ లైన్ని మెక్మోహన్ లైన్ అని పిలుస్తాం. ఈ మెక్మోహన్ లైన్కి దగ్గరలో వెళ్ళేటటువంటి రోడ్ అనమాట. ట్రాన్స్ అరుణాచల్ హైవే, అరుణాచల్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఇలా ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా ఈ బార్డర్ రోడ్స్ కవర్ చేసేలాగా ఉండడం అనమాట. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ మనకి తెలుసు అరుణాచల్ ప్రదేశ్ అనేది మా ప్రాంతము అని చైనా క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ తవాంగ్ ప్రాంతం, భూటాన్కి దగ్గరలో ఉండే తవాంగ్ ప్రాంతం ఇవన్నీ. సో ఈ కంటెక్స్లో ఏదైనా వార్ లాంటి సిచ్యువేషన్, ఇప్పుడు రీసెంట్గా లదాఖ్ స్టాండ్ ఆఫ్ అయిందా, అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు మనకు ప్రొటెక్షన్గా ట్రూప్స్ని వీటిని మూమెంట్ అంతా చేసేందుకు గాను ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇష్యూ, కోకో ఐలాండ్స్. చైనా యొక్క ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఇన్స్టాలేషన్స్ అనేటటువంటివి దీంట్లో ఉన్నాయి. చైనా యొక్క ఆర్మీ బేస్ కూడా ఇక్కడ బిల్డ్ చేసుకోవాలనుకుంటుంది. ఇక్కడ కోకో, గ్రేటర్ కోకో, లిటిల్ కోకో అనే ఐలాండ్స్ ఉంటాయి. ఈ కింద ఉన్నవంతా మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ మధ్యలో ఉన్న వాటర్ జలసంధి పేరు కోకో ఛానల్ అంటాము. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనేది ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ఆ ట్రాఫిక్ అంతా మానిటర్ చేసుకునేలాగా అండమాన్ నికోబార్లో మనకి స్ట్రాటజిక్ డెప్త్ ఉంది. కానీ కోకో ఐలాండ్స్లో 1994 నుంచి చైనాకి లీజ్కి ఇచ్చింది మయన్మార్ అనేది. సో దానివల్ల ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయన్నది వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అందువల్ల రెండు దేశాలకు కూడా స్ట్రాటజిక్గా ఈ ఐలాండ్స్ ఇంపార్టెంట్. కాంట్రవర్సీ ఏంటి అంటే, మయన్మార్కి సంబంధించిన ఐలాండ్స్ కదా, అండమాన్ నికోబార్కి ఇంత దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎందుకు వాటిని తీసుకోలేదు ఇంతకుముందే? ఇలాగా రెండు దేశాల మధ్యలో కోకో ఐలాండ్స్ సావర్నిటీ మీద కొంత కాన్ఫ్లిక్ట్ ఉంది. క్రిటిసిజం వచ్చేటప్పటికి ఇండియా ఎందుకు తీసుకోలేదు అన్న క్రిటిసిజం దీనికి సంబంధించి ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా చోక్ పాయింట్ అంటాం. దీనికి దగ్గరలో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ముందు నుంచే మనం చూసుకోవాలి కదా అన్నది ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఇష్యూ, నతాన్స్ ఫెసిలిటీ. నతాన్స్ అనేది ఇరాన్లో ఉండేటటువంటి ఒక ప్రాంతము. యురేనియం అనేటటువంటి దాన్ని ఎన్రిచ్ చేసేటటువంటి, ఎన్రిచ్మెంట్ అంటే ప్యూరిఫికేషన్, దాన్ని ప్యూరిఫై చేస్తేనే యురేనియంని న్యూక్లియర్ పవర్కి కానీ న్యూక్లియర్ బాంబ్స్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది అనమాట. నతాన్స్ అనే ప్రాంతంలో అది ఉంది. రీసెంట్గా నవంబర్ 2020లో ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ సైంటిస్ట్ అతన్ని చంపేయడం జరిగింది. అందువల్ల ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. అరాక్ ఫెసిలిటీ, ఇది హెవీ వాటర్ సెంటర్. ఫర్దో అనేటటువంటిది కూడా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ. ఎలా అడగచ్చు ప్రిలిమ్స్లో? ఒక ప్లేస్ ఇచ్చి కంట్రీతో మ్యాప్ చేయమంటారు. నతాన్స్ అని, ఫర్దో అని, అరాక్ అని, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇది ఇరాన్కి సంబంధించిన ఫస్ట్ పైలట్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్. ఫర్దో అనేది సెకండ్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్గా చెప్తాము. నతాన్స్ ఫెసిలిటీ ఇరాన్లో ఉంది. నెక్స్ట్ ఇష్యూ, గ్రేట్ బెండ్ ఆఫ్ బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర అనేటటువంటి రివర్ అనేటటువంటిది మనకి చెముంగ్ దాయా అనేటటువంటి గ్లేషియర్ కైలాష్ రేంజ్లో మానస్ సరోవర్ లేక్ దగ్గర ఆరిజినేట్ అయ్యి దాన్ని యార్లుంగ్ సాంగ్బో అంటారు. ఇలాగా హిమాలయాస్కి ప్యారలల్గా మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చాక నమ్చా బర్వా పర్వతాలు వీటికి దగ్గరికి వచ్చాక అది ఇలా బెండ్ అవుతుంది. బెండ్ అయ్యి ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత అస్సాం, ఆ తర్వాత
బంగ్లాదేశ్, ఆ తర్వాత బే ఆఫ్ బెంగాల్. మరి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ దిహాంగ్, లోహిత్, సియాంగ్, తీస్తా, సుబర్ణశ్రీ, ధనశ్రీ ఇవి ఉన్నాయి. సో ఇలాంటి కంటెక్స్లో అసలు ఎందుకు న్యూస్లో ఉంది ఇంతకీ అంటే, బ్రహ్మపుత్ర నది మీద ఈ బెండ్కి దగ్గరలో గ్రేట్ బెండ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అంటారు. ఈ బెండ్కి దగ్గరలో చైనా అనేటటువంటిది కొన్ని డ్యామ్స్ని కట్టడానికి గ్రేట్ బెండ్ అంటాము దీన్ని. ఇది ఇలా ఉందా, ఇలా ఈ గ్రేట్ బెండ్ ఇక్కడ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తే దానికి ప్రయత్నిస్తూ ఉంది. దానివల్ల ఏమవుతుంది, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వాళ్ళకి హైడ్రో వస్తుంది, కానీ లోవర్ రీచెస్లో ఉన్న వాళ్ళకి మనకు వాటర్ కానివ్వండి, లేదా వాళ్ళు సడన్గా డ్యామ్ గేట్స్ ఎత్తేయడం కానీ, సడన్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ లోవర్ ఏరియా అనేది ఫ్లడ్స్కి గురి అవుతుందా. సో అందువల్ల స్ట్రాటజిక్గాను ఇది ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అప్ స్ట్రీమ్లో డ్యామ్స్ అన్నది మనం అందుకే గమనిస్తూ ఉంటాం. ఈ గ్రేట్ బెండ్ అంటే ఏంటి అన్నది సింటాక్సికల్ బెండ్ అంటాం. హిమాలయాస్ ఇలా బెండ్ అవుతాయి, దాంతోపాటు ఈ నది కూడా ఇలా బెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇష్యూ మన్సర్ లేక్ డెవలప్మెంట్. మన్సర్ లేక్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సురినార్, మన్సర్ అనేది రామ్సార్ వెట్లాండ్ కూడా. ఈ మన్సర్ లేక్ అనే దాన్ని టూరిస్ట్ వీటన్నిటిని అట్రాక్ట్ చేసుకునేందుకు డెవలప్ చేయాలి. గంగా రిజర్వనేషన్ ప్లాన్ ఎలాగో అలాగా లేక్ని రిజర్వనేట్ చేసేలాంటి ప్రాజెక్ట్ అనమాట. 20 లక్షల టూరిస్ట్ విజిటర్స్ని ప్రతి సంవత్సరం అట్రాక్ట్ చేయడం కోసం మన్సర్ లేక్, దేవికా లేక్ ఈ రెండింటినీ రిజర్వనేట్ చేయాలి అని క్యాబినెట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ కంటెక్స్లో ఇది జమ్మూ అనే సిటీకి 37 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ఇది ఫ్రెష్ వాటర్ లేక్, ఫారెస్ట్ హిల్స్తో కవర్ అయ్యి ఉంది. సురినార్ మన్సర్ లేక్ అనేది రామ్సార్ లేక్ అని చెప్తాము. వీరెండింటిని ట్విన్ లేక్స్ అని చెప్తాను, దగ్గరలో ఉంటాయి. ఆ రెండింటి మధ్యలో సురినార్ మన్సర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. అది స్పాటెడ్ డీర్, నీల్గాయ్, వివిధ రకాల బర్డ్స్కి ఈ పర్టికులర్ ప్రాంతం ఫేమస్. సురినార్ మన్సర్ అని పిలుస్తాము. ఇవి నవంబర్ 2020కి సంబంధించిన పార్ట్ 1కి సంబంధించిన ఇష్యూస్ అండి. పార్ట్ 2లో మనం ఇంకా కొన్ని ఎక్కువ విషయాలు తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించిన PDF మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. దీని మీద టెస్ట్ సిరీస్ ఎవరైనా రాయాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.